శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లగ్నంలో గురువు ఉండడం చాలా మంచి సత్ఫలితం అని చెప్పొచ్చు ఈ జూన్ నెలలో. కాబట్టి ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే శుక్రుడు గురువు ఇద్దరు కూడా వీరు రాక్షసులకి గురువు, అలాగిన దేవతలకు గురువు. బృహస్పతి దేవతలకు గురువు, శుక్రుడు రాక్షసులకు గురువు. మరి వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు కదా, శుక్రుడు కదండి. మరి వీరిద్దరికీ గొడవ అయిపోతుందేమో అంటే ఎప్పుడూ కూడా గురుత్వ స్థానంలో ఉన్నటువంటి వారు మరొక గురుస్థానంలో ఉన్న వారితోని గొడవ పెట్టుకోరు, సజావుగానే ఉంటుంది. కాబట్టి అంత పురాణ ఇతిహాసాల్లోకి వెళ్తే కచుడు బృహస్పతి యొక్క కుమారుడు ఆ యొక్క శుక్రాచార్యుడి దగ్గరికి పంపించి విద్య అభ్యసించడానికి పంపించారు. కాబట్టి అంత మంచి సత్ఫలితాలు ఈ యొక్క రాశి వారికి కూడా ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి మంచి మెరుగైనటువంటి విద్య, వైద్య, ఉద్యోగానికి సంబంధించి అనుకూల స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు చేసేటువంటి పనులు సాధారణం కంటే ఇంకా బాగా చేయడం, చాలా మంచి సత్ఫలితాలు, ఒక ఎంకరేజ్ చేసేటువంటి మనుషులు ఉండడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో సజావుగా సాగుతుంది, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేం, అలా అని డిసప్పాయింట్మెంట్గా కూడా ఉంటుందని చెప్పలేం, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పలేం. ఎప్పుడు కూడా న్యూట్రల్గానే వీరు ఉండేట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీరికి కూడా వ్యాపారానికి సంబంధించి అంత నష్టమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కనిపించడానికి నష్టంగా ఉంటుంది కానీ నో లాస్ నో ప్రాఫిట్గా నడుస్తూ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే మంచి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు నో లాస్ అన్నారు, బాగానే ఉందండి, నో ప్రాఫిట్ అంటే లాసే కదా అని అడుగుతూ ఉన్నారు. అలా ఆలోచిస్తే కాస్త లాస్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఎవరైతే వివాహం కాకుండా ఉన్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారికి సంబంధించి పాశుపత హోమాలు ఉంటాయి. అవి చాలా తక్కువ ఉంటాయి, పెద్దగా ఖర్చే ఉండదు. 15,000 రూపాయల్లో పూజ సామాగ్రితోని మనం ఆ హోమాన్ని చేసేసుకోవచ్చు. అమ్మాయిలైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలైతేనేమో కన్యాపాశుపత హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో దయచేసి మీరు ఆ యొక్క కోర్టు వ్యవహారాలకు వెళ్ళేప్పుడు క్యాబేజీ వేరు అని దొరుకుతుంది. సింపుల్, ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు, ఏ పూజలు చేయించుకునేది లేదు. ఆ క్యాబేజీ వేరుని కాస్త పాలల్లో ఉంచి మరుసటి రోజు కోర్టు వ్యవహారాలకు వెళ్ళేప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు మీ వైపుగా జడ్జిమెంట్ రావడము, మీకు అనుకూల స్థితులు కలగడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఈ మాసంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు ఊహించిన దానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి మర్యాదలు ఉంటాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు మాత్రం అంతగా రాకపోవచ్చు. పరిస్థితులు, వాతావరణాలు అంతా కూడా అంత సానుకూలంగా అయితే వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేవు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లల దగ్గర లేకుండా ఉన్నారో వీరికి సాధారణంగా శుక్రగ్రహం ఉన్నప్పుడు కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు బాగా ఉంటాయి. అంటే కీళ్ళ కానీ కీళ్ళ వాతం కానీ చేస్తారు. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించండి. అలాగే వీరంతా కూడా దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనె కాస్తంత ఆవు నెయ్యి కలిపి కొబ్బరి నూనెతోని దీపారాధన చేయడం మంచి సత్ఫలితాలు పొందుతారు. మళ్ళీ చెబుతున్నాను, ఎవరు కూడా మట్టి పాత్రలో ఈ యొక్క దీపారాధన చేయకూడదు. మట్టి పాత్రతో దీపారాధన చేస్తే మరుసటి రోజుకు పనికిరాదు. ఇంటి బయట మీరు దాన్ని వెలిగించి పూజ చేసుకోవడానికి తప్పుండదు. ఇలా ఈ రాశి వారికి సంబంధించి ఇంకెలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే
వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది. ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శనిదోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శనిదోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర, కుంభ, మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా, మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.